కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాల్లో అమలు చేయకుండా కుటుంబ పార్టీలు, రీజనల్ పార్టీలు నష్టం చేస్తున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవటం లేదని, పార్టీలో ఉన్న కొందరే సర్కార్ కూలిపోవాలని కోరుకుంటున్నారని అరవింద్ చెప్పారు. ఇక రాహుల్ గాంధీకి దేశాభివృద్ధిపైన విజన్ కూడా లేదని అరవింద్ ఎద్దేవా చేశారు. కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీలు. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటికి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, నేనే పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగిలితే పడిపోతుంది. ఇల్లు కట్టియరు, పెన్షన్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. అరే రేషన్ ఆపుతారా అనే ఎవరన్నా? మీరు వేసిన అబద్ధపు వాగ్దానాలు పక్కకు పెట్టుర్రి, రేషన్ ఆపుతారా? ఆరోగ్య బీమా ఆపుతారా? ఇల్లు ఆపుతారా? ఇక మీరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు రావాలి? మీకు విజన్ లేదు, మను లేదు, మీ నాయకులకి బుర్ర లేదు. మీ నాయకులు అంటే మా రేవంత్ ఫీల్ కాదు.